2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం ఇక కష్టమేనా? భారతీయులందరూ మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే ప్రశాంత్ కిషోర్ ఏదైనా వ్యాఖ్యలు చేసినా లేదంటే ఏదైనా మాట్లాడినా కానీ డెఫినెట్గా సైంటిఫిక్ రీజన్ అయితే ఏదో ఒకటి ఉంటుంది. ఉండకుండా అంత గుడ్డిగా మిగతా వాళ్ళ మాదిరిగా కామెంట్ చేయరు. ఎందుకంటే ఆయన రాజకీయ ఇండియాలో ఆయన సర్వే చేసిన ఆ రిపోర్ట్లను చూసే ఆ విధంగా కమెంట్ చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు సార్? అందుకే సైంటిఫిక్గా అతను ఖచ్చితంగా ఏదో ఒక అవగాహన ఉంటుంది. సైంటిఫిక్ అవగాహన లేకుండా గుడ్డిగా అయితే అది కామెంట్ అయితే చేయరు. ఒకటి ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే 2024లో మోడీకి అంత ఈజీ అయితే కాదు. 2014లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్, 2019లో ఆయనకు ఉన్నటువంటి క్రేజు, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో క్రేజు కంపేర్ చేస్తే కనుక తగ్గుతూ వస్తుంది ఆయన క్రేజు. 2014లో ఆయనకు ఉన్నటువంటి క్రేజు ఇప్పుడు లేదు. 2019లో ఉన్నటువంటి క్రేజు ఇప్పుడు 2024లో లేదు. కాబట్టి ఆయనకి అంత ఈజీ కాదు 2024 అనేది ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క వ్యూహం, లేదంటే ఆయన యొక్క అంచనా. అందుకే భారతీయులు మార్పు కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. భారతీయులు మార్పు కోరుకుంటున్నారు అనే యాంగిల్లో ఆయన చెప్తున్నాడు. ఇది ఏ సందర్భంలో ఆయన చెప్పారు అని అంటే సమయం, సందర్భం ఎందుకు చెప్పారనేది కనుక మనం ఆలోచిస్తే అసలు ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా సమాధానం వస్తుంది. బీహార్లో అధికార మార్పిడి జరిగింది. బీహార్లో నితీష్ కుమార్ రాజీనామా చేశాడు. ఉదయం రాజీనామా చేశాడు. మహాగఠబంధన్కి బాయ్ బాయ్ చెప్పేసి సాయంత్రానికి ఎన్డీఏ కూటమిలోకి చేరి ఆయన ప్రమాణ స్వీకారం చేసి బీజేపీతో జతకట్టాడు. సో ఈ పరిణామాన్ని గమనించినటువంటి నితీష్ కుమార్ను ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్ అది. సో నితీష్ కుమార్ ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది ప్రశాంత్ కిషోర్. సో ఇప్పటికి 5 సార్లు ఈ విధంగా మారాడు ఆయన. నితీష్ కుమార్ని ఆయన్ని ఒక ఆయారాం గయారాం నాయకుడు అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. సో ఆయారాం గయారంలో అత్యధికంగా పార్టీలు మార్చి ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ మార్చేసి పార్టీలతో సమ్మిళితమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అపరచానికుడు నితీష్ కుమార్ అని చెప్పి చెబుతుంటారు. జాతీయ స్థాయిలో 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు బీహార్కి. సో ఇక నుంచి నేను మారనని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చాడు బీహార్ ప్రజలకి 9వ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే ఇప్పుడు మహాగఠబంధన్ని వదిలేసి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరి ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇది ఎంతో కాలం ఉండదు, కేవలం కొన్ని నెలలు మాత్రమే. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటా ఇది కనుక తప్పు అయితే అని ఒక మాట ఆయన అదనంగా కూడా అని ఒక శపథం చేశారు. నేను రాజకీయాల జోలికి వెళ్ళనిహన కొన్ని నెలల పాటు మాత్రమే ఆ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి చెప్తూ లోక్సభ ఎన్నికల తర్వాత ఏ రోజు ఏమవుతుందో తెలియదు, లెక్క పెట్టుకోవచ్చు ఆయన అని చెప్పి చెప్పాడు. చెప్తూ ఆ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమికి అంత ఈజీ అయితే కాదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం కూడా అంత ఈజీ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎందుకు వ్యక్తం చేశారనంటే ఈ మధ్య ఆయన దాదాపు 2 సంవత్సరాల నుంచి మోడీ ప్రత్యామ్నాయము అనేటువంటి ఒక యాంగిల్లో ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా కలవడం జరిగింది. ఫామ్ హౌస్ కేంద్రంగా వాళ్ళిద్దరూ రేత్రి పగలు చర్చించుకున్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్ఫుటంగా కేసీఆర్కి కూడా తెలియజేశారు. కేసీఆర్కి కొన్ని సర్వేలను కూడా ఇచ్చారు. ఆ సర్వేల క్రమంలో దాదాపు 40 నుంచి 50 మందిని తొలగిస్తే తప్ప నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి కూడా అప్పట్లో కేసీఆర్కి సూచించాడు ప్రశాంత్ కిషోర్ అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి ఒక టాక్. అంతేకాకుండా దేశ స్థాయిలో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడానికి కారణం కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఒక సూచన. దాంట్లో భాగంగా కేసీఆర్ దాన్ని బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో దీన్ని ఒక పెద్ద పార్టీగా తీసుకెళ్ళాలి, నరేంద్ర మోడీకి లేదా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఫెడరల్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి, ఫెడరల్ కూటమిని దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో కేసీఆర్ని
తీసుకెళ్ళాడు ప్రశాంత్ కిషోర్ కూడా. ప్రశాంత్ కిషోర్ తీసుకెళ్ళాడు, ప్రశాంత్ కిషోర్ని కేసీఆర్ కూడా తీసుకెళ్ళాడు. ఇద్దరు మ్యూచువల్గా పరస్పరం ఐడియాస్ని మార్చుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మన జాతీయ స్థాయిలో దేశకీ నేత అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేయాలని చెప్పి దేశకీ నేత అనే హోర్డింగ్లు పెట్టించి మహారాష్ట్రలో, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, అలాగే అస్సాంలో ఇలా రకరకాలుగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఈయన అక్కడ రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులకి ఆర్థిక సహాయం చేసి ఈయన ఏదో దేశకీ నేత అని హోర్డింగ్స్ పెట్టుకుని ప్రచారం చేయడం జరిగింది. తెలంగాణ మోడల్ను చూపించి ఆయన దేశకీ నేతగా ఎదగాలనే ప్రయత్నం చేశారు అప్పట్లో. గుజరాత్ మోడల్ని చూపించి 2014లో నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రధానమంత్రి అయ్యారో అదే తరహాలో తెలంగాణ మోడల్ని చూపించి ఈయనేదో ఢిల్లీలో చక్రం తిప్పాలనే ప్రయత్నం కేసీఆర్ చేశారు. దానికి కొన్ని సూచనలు, సలహాలు కూడా ప్రశాంత్ కిషోర్ ఇవ్వడం జరిగింది. సరే, కేసీఆర్ అడిగితే ఇచ్చారా, అడగకుండా ఇచ్చారా పక్కన పెడితే మొత్తం మీద దేశ స్థాయిలో రాజకీయాన్ని మార్చేసేయాలి అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. అందుకుగాను శరద్ పవార్ని కూడా కలిశారు. ఆ మధ్యకాలంలో శరద్ పవార్ని కలిశారు, ఆ తర్వాత సోనియా గాంధీని కలిశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశ స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో ఉండే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పేటర్ని అధిరోహించగలదు అనేటువంటి ఒక సలహా కూడా సోనియా గాంధీకి ఇచ్చారు. ఆ తర్వాతనే ఆయన కొన్ని మార్పులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కూడా సూచనలు చేశారు. గాంధీ ఫ్యామిలీ అనేది ఏఐసిసి అధ్యక్ష పగ్గాల నుంచి తప్పుకోవాలి అనేటువంటి ఒక సూచన కూడా చేసినటువంటి క్రమంలోనే ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ కాకుండా ఖర్గేకి ఇవ్వడం జరిగింది. సరే, రాహుల్ గాంధీని అందరూ సపోర్ట్ చేసి రాహుల్ గాంధీ ఉండాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఖర్గేని పెట్టడం జరిగింది. సో ఆయన మొత్తం మీద రాజకీయ వ్యూహాలను జాతీయ స్థాయిలో మార్చాలనేటువంటి యాంగిల్లో ప్రశాంత్ కిషోర్ అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడిని కూడా ఆయన కలిశారనేది కూడా ఒక టాక్ వచ్చింది. సరే, ఆయన్ని ఎవరు వాళ్ళిద్దరిని కల్పించారనేది కూడా కొంతమంది ఏమో రఘురామకృష్ణరాజు అంటారు, మరికొంతమంది ఏమో డీకే శివకుమార్ కలిపాడని అంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఆయన్ని ఎవరు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసినటువంటి సందర్భంగా అసలు వీళ్ళిద్దరిని ఎవరు కలిపారని నేను అయిష్టంగానే కలిశానని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ కూడా చేశారు ప్రశాంత్ కిషోర్. నేను అయిష్టంగానే కలిశాను, మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ ఒత్తిడి వల్ల నేను కలిశానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. సో అంటే ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో నితీష్ కుమార్ ఒక జలక్ ఇచ్చాడు ఇండియా కూటమికి. యాక్చువల్గా ఇండియా కూటమిలో కన్వీనర్గా ఉండాలి నితీష్ కుమార్, కానీ ఆయన జలక్ ఇచ్చాడు. ఊహించినటువంటి పరిణామం అది ఇండియా కూటమికి. సో దాంతో జరిగినటువంటి నష్టాన్ని ఇమీడియట్గా పూడ్చుకునేటువంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్ చేసి ఉండొచ్చు అనేది కూడా ఒకటి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఏదైనా కామెంట్ చేశారంటే ఓహో ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఉంది, ఎన్డీఏ కూటమే కాదు అనేటువంటి ఒక ఆలోచన లేదంటే ఒక చర్చ జరిగేలా ప్రశాంత్ కిషోర్ ఆ ఇంటర్వ్యూలో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు అనేది ఒకటి. రెండేంటంటే ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వానికి కూడా ఒక సూచన సలహా ఇచ్చారు. మీరు రాబోయే రోజుల్లో నీకు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి జేడీయూ బీజేపీ రెండు కలిసి వెళ్ళినప్పటికీ మీకు 5 ఎంపీల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు బీహార్లో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అంటే వీలున్నంతగా ఇండియా కూటమి నష్టపోకుండా సరిచేసేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమిని బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కామెంట్ చేసి ఉంటారు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే సమయం, సందర్భం వాటన్నింటిని బట్టి కనుక చూస్తే ఆయన ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో నితీష్ ఇచ్చినటువంటి జలక్ ఏదైతే ఉందో దాని నుంచి ఇండియా కూటమిని బయటపడేసేందుకు ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు ఏంది, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతోటి కాకుండా ఇండివిజువల్గా ఆమె ఎలక్షన్కి వెళ్ళడానికి, లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సో అలయన్స్ లేదు. ఇక ఆప్ పంజాబ్లో కానీ లేదా ఢిల్లీలో కానీ పొత్తు లేకుండా ఇండివిజువల్గా వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇంకొక వైపు సమాజ్వాదీ పార్టీతోటి కలిసింది. కొంత కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలిసి సీట్ల షేరింగ్లో ఒక ఒపీనియన్కి వచ్చారు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇండియా కూటమిలో, ఆ డిస్టర్బెన్సెస్ ఇండియా కూటమిని మరింత బలహీనపరుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్ చేసి ఉండొచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో అంత ఈజీ కాదు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అనేది ఆయన యొక్క అభిప్రాయం. దాన్ని వెలువచ్చడం వెనక ఇంత కథ ఉంది. ప్లస్ ఇటీవల కాలంలో కొన్ని సర్వేలు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది కేంద్రంలో అనేది కూడా కొన్ని సర్వేలు సారాంశం కూడా. సో అలాంటి పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత
ఉత్తర భారతదేశం మొత్తం నరేంద్ర మోడీకి ఉన్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు. లేదు అని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం భారత న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఈ క్రమంలో అంత ఈజీ కాదు నరేంద్ర మోడీకి, ఆయన క్రేజ్ తగ్గిపోయింది ఓకే అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తూ ఉన్నాడు అని అంటే, వీలున్నంత వరకు ఇండియా కూటమిని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నానికి